హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీజీ వరల్డ్. సో 1 ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ నీలం తల్లి పండుగలు మీకు అయితే వీడియో పెట్టాను. మళ్ళీ ఇప్పుడు నీలం తల్లి పండుగలు అయితే వచ్చేసాయి. జూన్ 18న మేమందరం నీలమ్మ తల్లి సంబరాలకని అయితే వచ్చేసాము. స్టార్టింగ్ అయితే చెవిటిపోలం తల్లి దగ్గరకు వచ్చి ముర్రాట్లు అయితే సమర్పించేసాము. మేము కొంచెం లేట్ కాబట్టి ఎక్కువ మంది కనిపించట్లేదు అంతే. మేము ఇప్పుడైతే నీలమ్మ తల్లి సంబరాల దగ్గరికి వెళ్తాము. సో అక్కడైతే ఫుల్ వీడియో తీసి అయితే చూపిస్తాను. మీరైతే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. వీళ్ళిద్దరే మా ట్విన్స్ అండ్ వీళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ కొత్తగా మన సుమంత్ అనమాట. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పేయండి మీరందరూ కూడా. మా మమ్మీ అయితే చౌటుపోలం తల్లి దగ్గర అందరూ బాగుండాలని దండం పెట్టుకొని ఇప్పుడు నీలమ్మ తల్లికి ముర్రాట చూపించడానికి అయితే బయలుదేరుతున్నామన్నమాట. నా వాయిస్ అయితే కొంచెం ఈ వీడియోలో బాగలేదు, ఎందుకంటే ఊరెళ్ళాను కదా, వాటర్ కొంచెం పడలేదు. ఈ వీడియోకి అయితే అడ్జస్ట్ అవ్వండి, నెక్స్ట్ వీడియో నుండి బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మేము నీలమ్మ తల్లి సంబరాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, అందరం కలిపి డప్పులు మేళాలతో నీలం తల్లికైతే ముర్రాట సమర్పించడానికని బయలుదేరిపోయాం. చూడండి, మేకల్ని గొర్రెల్ని అన్నిటిని తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు వేటలు వేస్తారు కదా నీలం తల్లికి, సో ఆ వేటల కోసమని కోళ్ళు మేకల్ని తీసుకెళ్తున్నాం. అలానే ముర్రాట్లు మేము సమర్పించడానికి తీసుకెళ్తున్నాం. సో అక్కడ గుడి, కొత్త గుడి కట్టారు కాబట్టి ఆ గుడి, మేము ముర్రాట్లు ఎలా ఇచ్చాం అవన్నీ చూపిస్తాను, చూసేయండి. బయట సందడి మొత్తం చూసేసారు కదా, ఇప్పుడైతే గుడిలోకి వచ్చేసామన్నమాట. మన నీలం తల్లి దగ్గరికి అనమాట. మేము ఇప్పుడు ఇదైతే కొత్తగా మేము కట్టిన గుడి, లాస్ట్ మంత్ అనమాట ఓపెనింగ్ అయింది. సో ఇప్పుడైతే మేము నీలమ్మ తల్లి దగ్గర గుడి దగ్గరకు వచ్చేసాము. నీలమ్మ తల్లి దగ్గర బట్టలు అవన్నీ ఇక్కడ పెట్టిన తర్వాత బయటికి వెళ్ళి నీలమ్మ తల్లి పాదాల మీద మనం ముర్రాట అనేది సమర్పించాలి. ఎందుకంటే అందరం కలిపి లోపల సమర్పిస్తే అవ్వదు, చాలా ముర్రాట్లు వస్తాయి ఊరు మొత్తం కాబట్టి. మేము ఇక్కడ ముర్రాట సమర్పించడానికి బయట పాదాల దగ్గరికి వెళ్తాం కాబట్టి ఇక్కడైతే ఆవిడని దర్శించుకోవడానికి, దండం పెట్టుకోవడానికి అండ్ మా ముర్రాటను అక్కడ చూపించి తీసేస్తాము. అండ్ బట్టల్ని అక్కడ సమర్పించుకొని మళ్ళీ తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు, లేదంటే నీలం తల్లి దగ్గరికి ఇచ్చేయాలనుకున్న వాళ్ళు ఇచ్చేస్తారనమాట మొక్కుల ప్రకారం. సో అలా ఇచ్చేసిన తర్వాత మేమందరం బయటికి బయలుదేరిపోయి అయితే ముర్రాట్లు సమర్పించిన తర్వాత బయటకైతే వచ్చి పాదాల మీద అయితే మనం ముర్రాట్లు అనేవి మేము సమర్పించుకోవాలి. సో లోపల గుడి లోపల చూడండి నీలం తల్లి బాగా రష్గా ఉంది. బట్ మీకోసం అయితే ఒక చిన్న వీడియో అయితే తీశాను,
కష్టపడి. సో మీరైతే మా నీలం తల్లిని దర్శించుకోండి. అండ్ మీకేమైనా మొక్కులుంటే ఇక్కడే దర్శించుకొని దండం పెట్టుకోండి, చాలా మంచిది. మేమైతే అలానే నమ్ముతామన్నమాట మా ఊరు వరకు అయితే. చెన్నాన్ని చూడండి ఎంత బాగా కోడి పట్టుకుంటున్నాడు అని చెప్పాలి ఇప్పుడు. అమ్మో చెన్నాళ్ళు ఫ్రెండ్స్, వావ్ బాగున్నారు. నువ్వు అమ్మ వెళ్ళమ్మా. బాయ్ మై చిన్న కోస్ పై కోసారు, ఒకరు లోపల కోసారు, కోడిని కోసారు లోపల. అదే ఇక్కడ వరకు అయితే మార్నింగ్ పార్ట్ అయిపోయింది. మార్నింగ్ పార్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 10:30 ఆ టైం అనమాట. సో మార్నింగ్ మొత్తం కూడా టిఫిన్ కూడా ఇక్కడ చేశాము. అండ్ ఇది అయిపోయిన తర్వాత ముర్రాకి మొత్తం సమర్పించేసి 10:30 అప్పుడు ఇంటికి వెళ్తామన్నమాట. మీ అందరికీ ముందే తెలుసు, ఇక్కడైతే మా నీలం తల్లి పండగకి అందరం కలిసి లంచ్ అయితే గుడి దగ్గరే చేస్తాము. సో 1 o'clockకి లంచ్కి అయితే వచ్చేస్తాము. వెరైటీస్ ఏమేమి పెట్టారో చూపిస్తాను చూడండి. బనానా అండ్ పొంగల్ పెట్టారు. పొంగల్ అయితే ఎక్స్ట్రాడినరీ, నాకైతే చాలా నచ్చింది. దేవుడు ప్రసాదం అంటే దేవుడు ప్రసాదంలానే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు ట్యూస్డే కాబట్టి అండ్ వేటలు వేస్తాం కాబట్టి మటన్ బిర్యానీ, రైతా అండ్ చికెన్ ఫ్రై చేశారు. ఎక్స్ట్రాడినరీ అనమాట. ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక్క ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తేనే వేరే లెవెల్గా ఉంటుంది, అందరం కలిసి ఉంటాం. అలాంటిది ఊరు పండగలు అనగానే ఊర్లో ప్రతి ఒక్కరూ ఇక్కడికే వచ్చి లంచ్ చేస్తారనమాట. మన వాళ్ళందరితో కలిసి చూస్తూ ఈ లంచ్ అయితే ఫుల్గా తినేసాము. ఈ వెరైటీస్ అన్నీ తినేసిన తర్వాత కోలాటంకి అయితే వచ్చేసాము.
నీ నీడలోన మా గజ్జలమ్మ ఊరు పచ్చగుంటని మేము చల్లగుంటని నీ నీడలోన మా గజ్జలమ్మ యప్ప చెట్టుకు ఉయ్యాల కట్టినామే ఇయ్యాల అమ్మ గజ్జలమ్మ ఊగాల అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట నీలమ్మ తల్లి సంబరాలు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మీకు మా నీలమ్మ తల్లి సంబరాలు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేసేయండి. మా వాళ్ళు అయితే నైట్ వరకు జోష్గానే ఉన్నారు. సో లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.